టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5వ టెస్టులో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరగా ఇండియా ఇంటిదారి పట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ ఓడిపోవడంతో డగౌట్ లో కూర్చున్న కెప్టెన్ బుమ్రా నిరాశలో కూరుకుపోయాడు. తాను బౌలింగ్ చేయలేకపోయానే అనే బాధ అతడిలో కనపడింది. ఇక గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బంగ్లాదేశ్తో టీ20 టెస్ట్ సిరీస్, శ్రీలంకతో ఒక టీ20 సిరీస్ మాత్రమే గెలిచారు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో టీమిండియా ఓటమి పాలైంది. దీన్ని బట్టి గంభీర్ కూడా కోచ్గా తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. సరైన ప్లానింగ్ లేకపోతే జీవితం కానీ, క్రికెట్ మ్యాచ్ కానీ సంకనాకిపోతుంది అని చెప్పడానికి 5వ టెస్ట్ మ్యాచ్ ఒక పెద్ద ఉదాహరణ. పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా ఉంది అని తెలిసి కూడా స్పిన్ ఆల్రౌండర్లు జడేజా, సుందర్లను ఆడించారు. వీరిద్దరిలో ఒకరిని పక్కన పెట్టి 4 ఫాస్ట్ బౌలర్లతో లేదా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తో బరిలోకి దిగి ఉంటే బాగుండేది. పోనీ వీరిద్దరిని తీసుకున్నా వీరితో బౌలింగ్ వేయించే సాహసం కనీసం చేయకపోవడం విచారకరం. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ టెస్ట్ సిరీస్ మొత్తంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన రోహిత్, కోహ్లీలో ఒక చెత్త స్ట్రాటజీ కనపడుతోంది. కొంతమంది బౌలర్లను అతిగా ఉపయోగించుకోవడం, మిగతా బౌలర్లకు అస్సలు బౌలింగ్ ఇవ్వకపోవడం అనే ఇల్లాజికల్ స్ట్రాటజీని ఎందుకు అమలు చేశారో అర్థం కాదు. రోహిత్ కెప్టెన్ గా ఉన్నప్పుడు బుమ్రాపై విపరీతంగా ఆధారపడ్డారు. నితీష్ రెడ్డి, సుందర్లకి అసలు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చేవాడు కాదు. సీన్ కట్ చేస్తే బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల బుమ్రా గాయపడ్డాడు. బుమ్రా గాయపడ్డానికి అతడిపై ఎక్కువగా ఆధారపడి ఎక్కువ ఓవర్లు వేయించడమే అసలు కారణమని చెప్పొచ్చు. ఇక 5వ టెస్టులో బుమ్రా గాయంతో వైదొలగడంతో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ లో బౌలింగ్ మార్పుల విషయంలో కోహ్లీ స్ట్రాటజీ ఏంటో అంతుబట్టలేదు. బుమ్రా లేకపోవడంతో 21 ఓవర్ల వరకు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ మాత్రమే బౌలింగ్ చేశారు. 2వ ఇన్నింగ్స్ లో మొత్తం 27 ఓవర్లు బౌలింగ్ చేస్తే 24 ఓవర్లు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ చేశారు. పరిస్థితి చేయి దాటిపోయాక ఆస్ట్రేలియా గెలుపు కన్ఫర్మ్ అయ్యాక నితీష్ రెడ్డి 2 ఓవర్లు, సుందర్ 1 ఓవర్ బౌలింగ్ చేశారు. ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే త్వరగా అలసిపోతారు. బ్యాటర్లకు వాళ్లను ఆడడం చాలా సులభం అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా కోహ్లీ అన్ని ఓవర్ల పాటు సిరాజ్, ప్రసిద్ధ కృష్ణలతో బౌలింగ్ చేయించడం చాలా పెద్ద తప్పు. నితీష్ రెడ్డి మొదటి మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టాడు. కనీసం మొదటి సెషన్కు ముందు నితీష్తో కోహ్లీ బౌలింగ్ చేయించుంటే బాగుండేది. ఆల్రౌండర్లతో సరిగ్గా బౌలింగ్ చేయించకుండా, వాళ్లను సరిగ్గా వినియోగించుకోకుండా రోహిత్, కోహ్లీ ఇద్దరు ఈ సిరీస్లో కెప్టెన్లుగా ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ విభాగం చాలా బలహీనమనే విషయం మళ్లీ రుజువైంది. బౌలర్గా సిరాజ్ ఒత్తిడి సమయాలలో పూర్తిగా తేలిపోయాడు. ఒత్తిడి ఉంది అంటే సిరాజ్ చాలా చెత్తగా బౌలింగ్ చేస్తాడు అని మరొకసారి రుజువైంది. బుమ్రా లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్కు తోడుగా మరొక మంచి ఫాస్ట్ బౌలర్ జట్టుకు చాలా అవసరం. ఆ దిశలో సెలెక్టర్లు రాబోయే సిరీస్లకు మంచి బౌలర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 6 వికెట్ల నష్టంతో 141 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా జట్టు ఎక్కువసేపు ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకోలేకపోయింది. ఆల్రౌండర్లు జడేజా 13 పరుగులకు, సుందర్ 12 పరుగులకు మాత్రమే అవుట్ అవడంతో టీమిండియా 200 స్కోరు టచ్ చేయలేకపోయింది. మిగిలిన టైలెండర్ బ్యాటర్లలో సిరాజ్ 4 పరుగులు చేసి అవుట్ అవ్వగా ప్రసిద్ధ కృష్ణ 1 పరుగు చేసి అజేయంగా నిలిచాడు. బుమ్రా బ్యాటింగ్ కు వచ్చినా 0 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 157 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యి 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా బౌలర్లో బొలాండ్ 6 వికెట్లు పడగొట్టగా కమ్మిన్స్ 3 వికెట్లు, వెబ్స్టర్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో సిడ్నీ మైదానంలో ఒక ఫాస్ట్ బౌలర్ 10 వికెట్లు పడగొట్టడం ఇది 2వసారి. గతంలో 2000 సంవత్సరంలో గ్లెన్ మెగ్రాత్ ఈ స్టేడియంలో 10 వికెట్లతో రికార్డు నెలకొల్పగా ఇప్పుడు బొలాండ్ కూడా మెగ్రాత్ సరసన చేరాడు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. కేవలం 2 ఓవర్లలోనే 26 పరుగులు చేశారంటే ఏ రేంజ్లో ఉతికేశారో అర్థం చేసుకోవచ్చు. సాఫీగా సాగిపోతున్న ఆస్ట్రేలియాకు ప్రసిద్ధ కృష్ణ బ్రేక్ వేశాడు. 22 పరుగుల వద్ద ఓపెనర్ సామ్ కాన్స్టాస్ ను, 6 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్ ను, 4 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ను ప్రసిద్ధ కృష్ణ తక్కువ సమయంలో అవుట్ చేయడంతో టీమిండియా మళ్లీ పుంజుకుంటుందేమో అనే ఆశలు మొదలయ్యాయి. కానీ ఖవాజా, ట్రావిస్ హెడ్ 4వ వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాపై ఒత్తిడి తగ్గించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అడ్డుగోడలా నిలిచిన ఖవాజా 41 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది. చేయాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా ట్రావిస్ హెడ్, వెబ్స్టర్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి
ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టారు. ట్రావిస్ హెడ్ 34 పరుగులతో, వెబ్స్టర్ 39 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను గెలిపించి ఆస్ట్రేలియాను ఫైనల్స్కు తీసుకెళ్లారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.